మా ధన్విక చిక్కుడుకాయలు ఎలా ఒలిచింది చూడండి. ధన్విక చిక్కుడుకాయ కూర చేస్తావా మమ్మీ? అయ్యో అట్లా ఎంగిల్ చేస్తే తింటారా మమ్మీ? అట్లా చిన్నపిల్లలు దేవులు అంట, ఇక దేవుని ఎంగిల్ తినొచ్చు అన్నట్టు, ప్రసాదం అన్నట్టు. ఓకే, మా ఊర్లో అట్లనే చేస్తారు. అవునా ధన్విక? ఉంటుంది అంటే టేస్ట్ మంచిగా ఉందా లేదా అని చూసి వండుతావా ఏంటి? అసలు అర్థం కావట్లేదు. మేమైతే ఇట్లా ఏం కానీ మీరు ఇప్పటి కింద కూడా రుద్దేస్తుంది. సరే ఎంగిల్ అంటే శబరి ఎంగిల్ చేస్తుంది అనుకుంటే కింద కూడా రుద్దుతుంది. అవునా ధన్విక? ఓ ధన్విక, ధన్విక చిట్టలి, ఓ చిట్టలి ఇక్కడ చూడు అమ్ములు. ఇట్లా కూర చేస్తే కమ్మగా ఉంటుంది. ధన్విక ఏం కూర చేస్తున్నామ్మా ధన్విక? కమ్మగా ఉంటుంది. కమ్మ కమ్మ కూర చేయవాలి ధన్విక. ఏం కూర చేస్తున్నా ధన్విక? చిక్కుడుకాయ, చిక్కుడుకాయ టమాటా కింద రుద్దిన చిక్కుడుకాయ కమ్మగా ఉంటుంది. చిక్కుడుకాయ కూర చేస్తున్న నానమ్మ. మేమైతే ఇలా ఎంగిలి చేసి కిందేసి మీదేసి వండుతాము. బాగా చాలా టేస్ట్గా అవుతుంది నానమ్మ. మీరు ఎప్పుడైనా ఇలా వండారా? ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. కమ్మ కమ్మ చిక్కుడుకాయ కూర టేస్టీ. నాకొద్దు పచ్చి చిక్కుడుకాయ వద్దు, వన్నాక పెట్టు. మా ధన్వికను నేను ఈ వీడియో 2025 ఫిబ్రవరి 7న తీశాను.